హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇంద్రం మిల్లులకంటూ వెరిఫికేషన్ జరిగింది. ఇంద్రం మిల్లులకంటూ లిస్ట్లో నేమ్ వచ్చింది. నేమ్ రాని వాళ్ళు ఎలా, మంజూరు పత్రం రాని వాళ్ళు ఎలా, ఇప్పుడు అనేది వెరిఫికేషన్ లెటర్ అనేది, వెరిఫికేషన్ మెసేజ్ అనేది రాబోతుంది. అలాగే వెరిఫికేషన్ కాల్ అనేది రాబోతుంది. అది ఎవరెవరికి వస్తుంది, దేనికోసం వెరిఫికేషన్కి వస్తుంది, లిస్ట్లో లేని వాళ్ళకి మెసేజ్ వస్తుందా లేదా లిస్ట్లో వచ్చిన వారికి కాల్ చేస్తారా అనే దాని గురించి కంప్లీట్ విషయాలు అనేసి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకంటూ ఇంద్రం మిల్లుల గురించి ఒక క్లారిటీ అనేది రాబోతుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం రేషన్ కార్డుల గురించి, ఇంద్రం మిల్లుల గురించి, గవర్నమెంట్ జాబ్స్ గురించి, ప్రభుత్వ ఎటువంటి పథకాలు ఉన్నా కానీ మనం వీడియోస్ అనేది చేస్తాము. మీకు ఏదో ఒక వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేస్తాం. అలాగే ఈ వీడియో కంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ. లిస్ట్లో నేమ్స్ వచ్చిన వాళ్ళకి మార్చి 31 వరకు లోపే మనకి ఇంద్రం మిల్లు వెరిఫికేషన్, రీవెరిఫికేషన్ అనేది జరగబోతుందండి. అది కూడా ఎలాంటి వాళ్ళకి L1, L2, L3 కేటగిరీస్ వాళ్ళకి ఆ రీవెరిఫికేషన్ అనేది జరగబోతుంది. ఆ మార్చి 31 వరకు ఇదంతా కంప్లీట్ కావాలనేసి కూడా ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు మన మీటింగ్ లో చెప్పబోయారు. నెక్స్ట్ GHMC పరిధిలో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇలాంటి మెసేజ్లు అనేది GHMC పరిధిలో ఉన్న వాళ్ళకి వస్తుందండి. దీంట్లో ఏమున్నదంటే ద వెరిఫికేషన్ ఆఫ్ యువర్ ప్రజాపాలన అప్లికేషన్ ఫర్ ద ఇంద్రమ్మ ఇండ్లు ఈజ్ ఎట్ ఇన్ ద డన్. అంటే ఇంద్రం మిల్లులకి మన ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి వీళ్ళకంటూ రీవెరిఫికేషన్ చేస్తామనేసి కూడా వస్తుంది. ద ఆఫీసర్ విల్ విజిటింగ్ రెసిడెన్షియల్ ఇన్ నెక్స్ట్ 4 to 5 days. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే మనకు GHMC కాంటాక్ట్ కానీ కూడా చెప్తున్నారు వీళ్ళు. ఏంటిదంటే మనకి ఈ 4-5 రోజుల్లో మీకు వెరిఫికేషన్ అనేది జరగబోతుంది అనేసి కూడా మనకి ఇలాంటి మెసేజ్లు అనేది GHMC పరిధిలో ఉన్న వాళ్ళకి వస్తుంది. మీకు ఇటువంటి మెసేజ్ వచ్చిందా రాలేదు అనేది కామెంట్ చేయండి. అలాగే మీకు లిస్ట్లో అనేది నేమ్ వచ్చిందా రాలేదు అనేది కూడా కామెంట్ చేయండి. మీ ఇంటికి వెరిఫికేషన్ వచ్చారా రాలేదు అనేది కూడా కామెంట్ చేయండి. అసలు L1 అంటే సొంత భూమి ఉండి ఇల్లు లేని వాళ్ళకి L1 కేటగిరీలోకి వస్తారు. L2 అంటే భూమి ఇల్లు రెండు లేని వాళ్ళు L2 కేటగిరీలోకి వస్తారు. L3 అంటే అద్దె ఇంట్లో లేదా రేకులు పెంకులు ఇంట్లో ఉన్న వాళ్ళు L3 కేటగిరీలోకి వస్తారు. దీంట్లో ముందంజే ఉండేది ఏంటంటే L1 కేటగిరీలకే ముందు లిస్ట్లో వస్తుంది. నెక్స్ట్ వాళ్ళకే మనకి సాయం అనేది 5 లక్షలు చేస్తామని చెప్తున్నారు. L2, L3 కేటగిరీస్ అంటే కొద్దిగా స్థలం కోసం, నెక్స్ట్ ఇప్పుడు కబ్జాలైనవి కొన్ని స్థలం కోసం లేట్ కాబోతుంది కాబట్టి L2, L3 కేటగిరీ అనేది కొద్దిగా టైం పడుతుంది అనేసి కూడా చెప్తున్నారు. ముందు అయితే L1 కేటగిరీ ఉన్న వాళ్ళకే, సొంత భూమి ఉండి ఇల్లు లేని వాళ్ళకే ఇవనేది వెరిఫికేషన్ చేస్తున్నారు. రీవెరిఫికేషన్ కూడా దాంట్లోనే ఎవరైనా ఆల్రెడీ ఇల్లు ఉండి మీకేమన్నా భూమి ల్యాండ్ ఎక్కువ ఉండి నెక్స్ట్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి రీవెరిఫికేషన్ అనేది అదే దాంట్లో నుంచి పేరు తొలగింపు జరుగుతుంది. నెక్స్ట్ 31 వరకు అనేది మళ్ళీ కొత్త లిస్ట్ రాబోతుంది. అప్పుడు ఇల్లులు రాబోతున్నాయి. ఇది అనేది టెన్షన్ పడకండి. ఇది అనేది వెరిఫికేషన్ జరిగేటప్పుడు మనకి ఏదైనా ఉంటే తెలిసిపోతుంది తప్ప ఇప్పటి వరకు అయితే మీరు కంగారు పడకండి. మీకైతే నేమ్స్ వస్తాయి, ఇల్లులు వస్తాయి, అన్నీ వస్తాయి. అండ్ ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అనేది చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.